ఎవడు దేవునికి అప్పగించుకుంటాడో ఆయనకు అప్పగించిన దానిని అంతము వరకు కాపాడుటకు ఆయన శక్తి గలవాడు. అదే చెప్పాను నేను. ఆయనకు అప్పగించిన దానిని నీ పిల్లల్ని ఆయనకు అప్పగించావా, ఆయన కాపాడుతాడు. నీ కుటుంబాన్ని ఆయనకు అప్పగించావా, ఆయన కాపాడుతాడు. నీ వ్యాపారాన్ని ఆయనకు అప్పగించావా, ఆయన కాపాడుతాడు. నీ ఆరోగ్యాన్ని ఆయనకు అప్పగించావా, ఆయన కాపాడుతాడు. నీ చేతిలో నీవు ఉంచుకున్నంత వరకు నీకు భయమే, నీకు ఆ విషయంలో భయమే. ఏం జరుగుతుందో. ఈ పిల్లల ఫ్యూచర్ ఏంటో నీ చేతిలో ఉంది కనుక నువ్వు భయపడుతున్నావు. నీ చేతిలో కాదు ఉండాల్సింది అది. సర్వశక్తి కలిగిన దేవుని చేతిలో ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరన్నా ఏంటమ్మా పిల్లలకి ఇంకా వివాహాలు కలగలేదు అనిపించాడు, నా చేతిలో లేదు. అది ఎవరి చేతిలో ఉంది? దెమ్మ తిరిగి సొంగగారుస్తాడు ఆడంతే. అట్లాగే చెప్పండి. ఏంటమ్మా మీరు ఇంకా అద్దెండ్లలో ఉన్నారు, మరి పిల్లలు ఎదుగుతున్నారు, సొంత ఇల్లు లేదు అనిపించాడు. అది నా చేతిలో లేదు. ఎవరి చేతిలో పెట్టాను? ఆయన చేతిలో పెట్టా. ఆయన కాపాడుతాడు. ఎప్పుడు కావాలని అప్పుడు ఇస్తాడు ఆయన, అంతే. స్తోత్రం.